హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. జనసేన పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా కాదు సముద్రంలా ప్రవహించడానికి సిద్ధం అయిపోయింది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో చూసాం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇంకాస్త ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, గెలిచినది ఒక్కరైనా కానీ చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి గెలుపుని అందుకున్నారు. ఎందుకు అంటే చెప్తాను వినండి. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్, ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రగా వహిస్తుంది. తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణకి సంబంధించి ఒక 10 ఏళ్ల అధికారం చేసింది. ఆ తర్వాత చాలా బలమైనటువంటి రాజకీయాన్ని చేస్తుంది. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో కూడా చాలా బలమైనటువంటి క్యాడర్ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పోటీ చేయటానికి మిగతా మేము చెప్తున్నట్టు పక్క రాష్ట్రాల్లో బిల్డప్లు ఇస్తూ ఉంటారు కదా, సింహం సింగిల్గా వస్తుంది, సింగిల్గా వచ్చి దమ్ముంటే చూపించు అని చెప్తా ఉంటారు కదా. మాటలు తప్ప ఇది ఉండదు, మన దగ్గర విషయం ఉండదు, సొల్లు తప్ప మ్యాటర్ అక్కడ ఏం ఉండదు. అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడ ఎవడైనా పోటీ చేస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళ తాత అక్కడ ఉండి రాజకీయాలు చేయటం కాదు, పక్క రాష్ట్రాల్లో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. చూసారా, అది పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇక్కడ తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకునేటువంటి ప్రయత్నం చేశారు. చూసారా, అలాంటి ప్లేస్లో కూడా ఏ మంత్రి అయితే ఇలా మాట్లాడారో ఆ మంత్రి ఇలాకాలోనే జనసేన పార్టీ ఇదిగో నేరేడుచర్ల, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో ఆరూరి విజయలక్ష్మి గెలుపు. ఓకేనా, ఎక్కడ? ఉమ్మడి నల్గొండ జిల్లా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించుకుంటూ ఆయన మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారో ఆయన జిల్లాలోనే మా కుటుంబం అంతా కూడా నల్గొండ జిల్లాని శాసిస్తుంది అనుకునేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ జిల్లాలోనే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ విజయం సాధించింది. ఇంకొకరు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కూడా కాదు, మంచిర్యాలలోనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్గా 34వ వార్డులో 31 ఓట్లతో కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపు పొందినటువంటి అగ్గు సాగర్ అట. ఆయన గెలిచింది 2 కావచ్చు. మిగతా స్థానాల గురించి కూడా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకున్నారో ఇక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని చిత్రీకరించడం ఏంటి, ఆయన అలాంటి వ్యక్తి ఏంటి, ఆయనంటే మేము ఊరుకుంటామా అని చెప్పి ఇలాంటి విజయాలను అందించారు. ఆయన పోటీ చేసింది 4000లో 336 కావచ్చు జనసేన పార్టీ. కానీ 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నాయి చాలా వరకు కూడా. 336లో దాదాపు 200 వరకు కూడా 3వ స్థానం, 4వ స్థానం, 2వ స్థానంలో. అంటే అధికార పార్టీ కన్నా ఎక్కువగా కొన్ని స్థానాల్లో వచ్చింది, ప్రతిపక్ష పార్టీ కన్నా ఎక్కువగా 2వ స్థానంలోకి వచ్చింది. అలాంటి ప్లేసుల్లో జనసేన పార్టీ నిలిచింది అంటే ఇక్కడ తెలంగాణలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రేమ ఎంతో చూపించారు. తెలంగాణ కంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ ప్రజలు వాళ్ళ విజయం ద్వారా అందించి చూపించారు. 2వ స్థానంలో చూపించి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణ ప్రజలు ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ ఓట్ల రూపంలో చూపించారని చెప్పాలి. మరి ఇక్కడ ఇంకొక 3వ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ ప్రచారానికి వస్తానంటే మాకు అవసరం లేదు, మాకు మేమే పెద్ద తోపులు, మేము తురుములు అని చెప్పారు. ఎంపీలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీ నుంచి కేంద్రం నుంచి ఆయన కలుపుకొని వెళ్ళండి, ఎన్నో కన్నా ఓట్లు మనకి కలిసి వస్తాయి కదా, ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఆంధ్రప్రదేశ్లో మనం కూటమి కలవటానికి మేము ముఖ్య కారణం ఆయనే, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించడానికి అక్కడ గెలవటానికి ముఖ్య పాత్ర ఆయనదే. కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఎంపీలతో కేంద్రంలో కూడా బలమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పటంలో ఆయనే ముఖ్య పాత్ర, దయచేసి ఆయన కలుపుకుని వెళ్ళండి అని చెప్తే అబ్బే మాకు ఎవడ అవసరంలా, ఇదే మాట అన్నాడు, మాకెవ్వడు ప్రచారం అవసరంలా, మాకు మేమే తోపులు. ఏమైంది? ఆ పార్టీ 0కి వస్తే జనసేన పార్టీ 2 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ నేను ఇందాకే చూసా, న్యూస్ ఛానల్స్, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 1వ స్థానం ఉంది, 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 3వ స్థానంలో బీజేపీ పార్టీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. 3వ పార్టీకి అక్కడ స్లాట్ ఇచ్చారు. 4వ స్థానంలో ఎంఐఎం పార్టీకి ఇచ్చారు, ముస్లిం పార్టీకి సంబంధించి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందని చెప్పి.
ఆ అదర్శ స్థానంలో జనసేనను తోశారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలాంటిదో తెలుసా? 3వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీకి 0 వస్తే, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎంకి 0 వస్తే, జనసేన పార్టీ 2 స్థానాలతో 3వ స్థానానికి వెళ్ళింది. ఆదర్శ స్థానం నుంచి 2వ స్థానానికి 3వ స్థానానికి చేరుకుంది. మిగతా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 200 వస్తే జనసేన పార్టీకి 277 వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 150 వస్తే జనసేన పార్టీకి 170 ఓట్లు వచ్చాయి. అంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 20 ఓట్లు 30 ఓట్లు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ 10 ఏళ్ల పాటు అధికారాన్ని సాధించినటువంటి పార్టీలు, ఇప్పుడు 100 ఏళ్ల రాజకీయ చరిత్ర చేసినటువంటి పార్టీలు, అధికారం అనుభవిస్తున్నటువంటి పార్టీలు, ఇంకొక పక్క కేంద్రంలో ఉండేటువంటి పార్టీలు, దేశం మొత్తం శాసిస్తున్నటువంటి పార్టీలను కూడా జనసేన, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు ఎందుకు చెప్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు తెలుసుకోవాలి. ఎందుకని తమిళనాడు అంటే ఆయన అవసరం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది, అక్కడే మేము కూటమి ఇంకెక్కడా లేదు అని అంటే మరి తమిళనాడు ఎందుకు పంపించారు? కర్ణాటక ఎందుకు పంపించారు? మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకు ప్రచారానికి పంపించారు? తెలంగాణకి ఎన్నికల్లో ప్రచారానికి మాత్రం ఎందుకు పిలవాలనుకున్నారు? ఆయన వస్తాను అని చెప్పారు. జనసేన పోటీ చేస్తున్నా కానీ ఆ పార్టీకి సంబంధించి ప్రచారం చేయడానికి రాకుండా బీజేపీకి ప్రచారం చేయడానికి వస్తానని చెప్పారు. అయినా కూడా మన బిల్డప్లు చూస్తే ఇక్కడ ఇంకేముందలే అనుకున్నాం. ఇది పరిస్థితి. మీరు మంచోళ్లే కాదనట్లా, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తిని తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కనుక కూటమిని కలవటానికి ఆయన టీడీపీని తీసుకొచ్చి ముందుకు పెట్టకపోతే, టీడీపీని మీరు వద్దు అన్నా సరే ఆయన బలవంతంగా తిట్లు తినేసే, మీతో బీజేపీ పెద్దలతో తిట్లు తిని మరీ ఆ పార్టీని తీసుకొచ్చారు. తీసుకురావటం వల్ల ఎవరికి లాభం పొందారు? పవన్ కళ్యాణ్ గారా? మీరు కాదా కేంద్రంలో? ఈరోజు స్థిరంగా అక్కడ పార్టీని నిలబెట్టుకుని ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాత్ర లేదా? మరి అలాంటి వ్యక్తిని మీరు ఎలా తక్కువ అంచనా వేస్తారు? మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయడం ద్వారా వెళ్ళినటువంటి నియోజకవర్గాలు అన్నీ గెలుపు పొందినాయి. అంతకుముందు గతంలో ఎప్పుడూ గెలవనటువంటి స్థానాలను కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగు తర్వాత గెలిచినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి మరి వ్యక్తిని గుడ్ లెగ్, మంచి గోల్డెన్ లెగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు కదా. ఎందుకని ఆయన్ని తక్కువ అంచనా వేస్తున్నారు? ఇది బీజేపీ పార్టీకి తెలంగాణలో జనసేన పోటీ చేసినటువంటి 336 నియోజకవర్గాల్లో నిజంగా చుక్కలు చూపించింది జనసేన బీజేపీకి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చెప్తున్నాను కదా, దేశం బాగుండాలి అంటే అలాంటి మంచి వ్యక్తులు అందరూ కలిసి ముందుకెళ్ళండి, మంచిదే. లేదా ఇంకంతే.